భీమవరం అంటే వాస్తవంగా ఇంత ముందు పవన్ కళ్యాణ్ పోటీ చేసి కదా, అక్కడ ఉన్నటువంటి ఒక నాయకుడి కొడుకు కొంచెం సీరియస్ యాక్టివిటీలో ఉన్నాడు. అతను ఈయనకి ఇంటిమేట్ చేశాడన్నది ఒక ప్రచారం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి నోటీస్. ఎందుకంటే పవన్ కి భీమవరంలో డిఎస్పీ జయసూర్య గురించి ఏం తెలుసుద్ది యాక్చువల్ గా చెప్పాలంటే. ఇంకోటి జయసూర్య నేను గమనించింది అంటే ఇప్పుడు ఎట్లా ఉన్నారో నాకు కూడా తెలియదు, బట్ విజయవాడ ఎస్ఐగా చేశాడు ఆయన. స్టార్టింగ్ సబ్ ఇన్స్పెక్టర్ విజయవాడ, మేము జర్నలిజం ఫీల్డ్ లోకి వచ్చిన తొలినాళ్లలో ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్, స్ట్రాంగ్ సబ్ ఇన్స్పెక్టర్, రౌడీలను కూడా వ్యతిరేకించినోడు, ఎదిరించినోడు. రౌడీలకు వ్యతిరేకంగా కమిషనర్ సీరియస్ గా తీసుకున్నటువంటి కొంతమంది పోలీసుల్లో ఆయన కూడా. అంటే రౌడీలను ఎదిరించాలంటే దమ్ము ధైర్యం కావాలి. ఆ ధైర్యవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకునే వాళ్ళలో అతను అంత నమ్మాడు అప్పుడున్న కమిషనర్. అలాంటి వ్యక్తి వచ్చి ఇప్పుడు రౌడీల కేసు కొమ్ము కాస్తాడు ఇట్లాంటిదంటే నేను నమ్మితే నమ్మలే. కాకపోతే అధికార పక్షం ఎట్లా చెప్తే అట్లా చేస్తాడు, అది క్లియర్. ఇప్పుడు అధికార పక్షం ఉంది, అధికార పక్షం వాళ్ళకి వ్యతిరేకమై ఉంటే వాళ్ళు కదా ఎదిరించాల్సింది. అక్కడ మేబీ ఇతను వైసీపీ తరఫున పనిచేస్తానని అనలేదు పవన్ కళ్యాణ్. నేను అనుకోవడం ఆ పదాన్ని బట్టి చూస్తే తెలుగుదేశం వాళ్ళకి ఫేవరబుల్ గా చేస్తూ జనసేన వాళ్ళకి ఎవరికో పని జరగనివ్వలేదు అక్కడ. అందువల్ల వచ్చిన డిస్ప్యూట్ అయ్యి ఉంటుంది. అందుకని తెలుగుదేశం నాయకుడిగా ఉన్నటువంటి ఈయన కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే రాజుగారు చెప్పిన ట్రాక్ రికార్డు కరెక్ట్ అనేది ఒక యాంగిల్లో కరెక్టే, కాకపోతే అక్కడ పవన్ కళ్యాణ్ గారికి రాంగ్ ఫీడ్బ్యాక్ వెళ్ళింది అనుకోవాలా ఆ విషయంలో. అంటే పేకాటని రాష్ట్ర వ్యాప్తంగా